Hi friends, welcome to Easy Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. నెరజానా అనే సినిమా ఈసీలో స్టార్ట్ అవుతోంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో జరిగే ఈ ప్రాజెక్ట్‌కి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కావాలి. సో, ఆల్రెడీ డైరెక్ట్‌గా ఆర్టిస్టులను, టెక్నీషియన్‌లు తీసుకోవడం జరుగుతుంది. మీలో టాలెంట్ ఉంది. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. సో, నాకొక అవకాశం వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని జెప్పేసి ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఈగర్‌లీ వెయిట్ జేస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక. ఆ అవకాశాలను ఫ్రీగా క్రియేట్ చేస్తుంది ఈజీ సినిమా. కానీ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మీరు రావాల్సుంటది. మీరు ఆర్టిస్ట్‌లయినా, టెక్నీషియన్‌లయినా గూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్ ఏంటంటే, మీరు ఒక ఆర్టిస్ట్‌గా వచ్చారు, లేదా ఒక టెక్నీషియన్‌గా వచ్చారు. మీరు రావాలి అనుకుంటే మీ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ మీవే ప్లాన్ జేసుకోవాల్సుంటది. అండ్ మీరు లొకేషన్‌కొచ్చిన తర్వాత ఫుడ్ గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ మీరు తినే తిండి గావచ్చు ఏదైనా గూడా ఎవరికి వాళ్ళే ప్లాన్ జేసుకోవాల్సుంటది. కాస్ట్యూమ్స్ కావచ్చు, మేకప్స్ కావచ్చు ఎవరికి వాళ్ళే ప్రిపేర్ అవ్వాల్సుంటది. ఓన్లీ ఈసీలో అవకాశం క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు అవకాశం మాత్రమే ఈ సినిమా ఇస్తుంది. మంచిగా ఇచ్చిన క్యారెక్టర్ ప్రిపేర్ చేసుకోండి. టెక్నీషియన్‌లయితే మంచిగా వర్క్ చేసుకోండి. సో, మీ అవకాశాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీ మీరు డెవలప్ కావాలనుకుంటే ఈసీ రూల్స్‌లో మీరు ఎంటర్ అవ్వాల్సుంటది. పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో జరిగే ప్రాజెక్ట్ ఇవి. నచ్చితేనే రండి. నచ్చకపోతే ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోండి. అంతే తప్ప ఇలా ఉండాలనా, అలా ఉండాలనా, సినిమా ఇండస్ట్రీ రూల్స్ ఏంటి ఇయన్నీ మాట్లాడొద్దండి. రూల్స్ బ్రేక్ చేసుకుంటూ ఈ సినిమా ఈ ప్రాజెక్ట్‌లన్నీ చేస్తూ ఉంది. నచ్చిన వాళ్ళు హ్యాపీగా రండి. ఎందుకంటే ఆకలైతే ఆహ్, ఆకలి బాధ తెలుస్తుంది. కడుపు నిండా వాళ్ళకి బాధలు తెలియవు. అందువల్ల చెప్తున్నాను. ఆకలిగా ఉన్నవాళ్ళే, అవకాశం కావాలనుకున్న వాళ్ళే సినిమా ఇండస్ట్రీకి రండి. అంతే తప్ప అడ్డమైన కామెంట్లు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకోసం కాదు సినిమాలు చేసేది. ఆకలితో ఉండి, అవకాశాలు లేక ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చచ్చిపోతున్నారు. వాళ్ళందరి కోసమే ఈ సినిమా. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మనం కంటిన్యూ‌గా ప్రాజెక్ట్‌లని ఆహ్, ప్రతి ప్రాజెక్ట్ మీకు అనౌన్స్‌మెంట్ చేయడం జరుగుతూనే ఉంటుంది. సినిమాలు జరుగుతూనే ఉంటాయి. హ్యాపీగా ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మీరు ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఈజీ సినిమా అతిపెద్ద ప్లాట్‌ఫార్మ్. హ్యాపీగా వచ్చేయండి. మీ కలలను సాకారం చేసుకోండి. సో, నేను ఈసీ ఇన్‌చార్జ్ నంబర్ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఈసీ ఇన్‌చార్జ్ నంబర్. తన పేరు రాకీ. నోట్ చేసుకోండి. 9494717154. నంబర్ మరోసారి చెప్తున్నాను. 9494717154. చాలా ఈజియెస్ట్ నంబర్. నంబర్‌కి మీరు కనెక్ట్ అయిపోండి. 9494717154. ఈ రాకీ నంబర్. రాకీ నంబర్‌కి మీరు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి, "అన్నయ్య నేను ఆర్టిస్ట్‌ని" అని చెప్పేసి ఒక వీడియో, 2 ఫోటోగ్రాఫ్స్ ఆర్టిస్ట్‌లయితే. మీరు యాక్ట్ చేసిన ఒక వీడియో. యాక్ట్ చేయాలంటే మీకు సెపరేట్‌గా మీరేదో షార్ట్ ఫిల్మో, ఏవో మూవీస్ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌తో మీరు ఎదురుగా పెట్టుకొని మొబైల్ రికార్డ్ పెట్టేసుకొనేసి మీరు యాక్ట్ చేసిన ఆ వీడియోని పంపిస్తే చాలు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ ఎవ్వరు అడగరు ఈసీలో. మీరు కొత్త వాళ్ళైన ప్యాషన్ ఉంటే చాలు. ఆ పిచ్చి ఉండాలి. సినిమాలో నటించాలనే పిచ్చి ఉండాలి. అది ఉంటే చాలు. అదే మీ అర్హత. అంతే తప్ప గతంలో ఏం చేసావు? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇయన్నీ మిమ్మల్ని జనరల్‌గా అడుగుతుంటారు. ఈసీ అడగదు. మీ దగ్గర ప్యాషనే చూస్తుంది, టాలెంటే చూస్తుంది. సో, లక్షణంగా వచ్చేయండి. మీకు యాక్టింగ్ రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. నో ప్రాబ్లమ్ అంతా చెప్తారు వాళ్ళు. సో, రమణ డైరెక్షన్‌లో జరిగే ఈ ప్రాజెక్ట్ మండే నుంచి 27వ తేదీ నుంచి షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు చూస్తుండగానే సినిమాలు అయిపోతూనే ఉంటాయి. ఒక పక్క టీములు డివైడ్ జరిగింది. ఎక్కడెక్కడ టీములన్నీ మీకు ఎప్పటికప్పుడు సినిమాలని అనౌన్స్‌మెంట్ చేయడం జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూ‌గా ప్రాజెక్టులు అవుతూనే ఉన్నాయి. ఒక పక్క విజయ్ ప్రాజెక్ట్‌లో 5 ప్రాజెక్టులు షూట్ జరుగుతున్నాయి. మరో పక్క నెరజాన షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ప్రాజెక్టులు లైనప్‌లోనే ఉన్నాయి. కంటిన్యూ‌గా మీకు అనౌన్స్‌మెంట్లు వస్తూనే ఉంటాయి. మంచిగా అవకాశాలను యుటిలైజ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. సో, రాకీ నంబర్‌కి మీరు కమ్యూనికేషన్‌లోకెళ్ళిపోయి ఒక ఆర్టిస్ట్‌లయితే ఒక వీడియో, మీరు యాక్ట్ చేసిన వీడియో, 2 ఫోటోగ్రాఫ్స్ అంతే. అంతకంటే ఎక్కువ పంపొద్దండి. ఉంది గదని కుప్పలు, కుప్పలు వీడియోలు, కుప్పలు, కుప్పలు ఫోటోగ్రాఫ్స్ పంపడం వద్దు. నేను చెప్పిన విధంగానే పంపండి. పంపి వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేయండి. ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతారు. మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఉంది. అన్నయ్య నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వర్క్ చేసుకోను. హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ట్రావెల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ మీరు భరించలేము. ఆహ్, మాకు అది కూడా ప్రాబ్లమ్ అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. అంతే తప్ప ఇక్కడికొచ్చి ఇబ్బందులు పడొద్దు. మీకు కంఫర్టబుల్ ఉన్నప్పుడే రండి. ఎందుకంటే ఈసీ 200 సినిమాలని అనౌన్స్‌మెంట్ చేస్తోంది.
మీరు కొంచెం టైం తీసుకొని అయినా కూడా మీకు కంఫర్టబుల్‌గా ఇప్పుడు పనులకెళ్తుంటారు. వాళ్ళకు రోజుకు గడవడమే కష్టంగా ఉంటది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం టైం తీసుకొని సేవింగ్స్ చేసుకోండి. మీ జేబులో మీకు మీకు అంటే మీరు బతకడానికి. ఇక్కడ హైదరాబాదొచ్చి మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు మీరే ప్లాన్ చేసుకోవాలి. ఇందులో మొహమాటం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈసీ ఒకటి చెప్పి ఇంకొకటి ఇచ్చేయడం అనేది ఉండదు. ఓపెన్‌గా చెప్తున్నాం. మీరు కంఫర్టబుల్‌గా రాగలరా? మీ చార్జెస్ మీరు పెట్టుకొని రాగలరా? మీ కాస్ట్యూమ్స్ మీరు ప్లాన్ చేసుకొని రాగలరా? మీ తిండి మీరు తినగలరా? లేదా? మీరు అన్నీ ఓకే అనుకుంటే రండి. లేకపోతే రావద్దు. సింపుల్. సొల్యూషన్ క్లియర్ అక్కడ. ఇక్కడ అవకాశం మాత్రమే క్రియేట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అర్థం చేసుకోండి. సో, వన్స్ మనము మార్నింగ్ రాగానే రెగ్యులర్ షూటింగ్ ఫార్మాట్‌లో ఏవి ఉండవు. అన్నీ మనమే చూసుకోవాల్సి ఉంటది. అవకాశం ఉంటది. ఇచ్చిన క్యారెక్టర్‌ని హ్యాపీగా చేయండి. ఇచ్చిన వర్క్‌ని హ్యాపీగా చేసుకోండి. బ్రేక్ ఇచ్చారు. ఇన్ కేస్ మీరు దూర ప్రాంతాల్లో ఉండి లంచ్‌లు అవి లంచ్ బాక్స్ తెచ్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? సో, బయటికెళ్ళి తినేసేయండి. పక్కన ఏదో ఉంటాయి. బయట ఎక్కడ చూసినా కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. తినేసి మళ్ళా వచ్చేసి షూటింగ్‌కొచ్చి ఎంటర్ అయిపోవడమే. అట్లా ప్లాన్ చేసుకోండి. సో, ఒక ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది ఈ సినిమా. ప్రతి సినిమాకి ఈసీ ఇన్‌చార్జ్ ఉంటారు. జాగ్రత్త. విత్ ఈసీ రూల్స్‌లోనే ఎంటర్ అవ్వాల్సుంటది. సో, ఈ ప్రాజెక్ట్‌లకి ఎంటర్ అయ్యేటప్పుడు కొందరు దూలగాళ్ళుంటారు. తీటగాళ్ళు. వాళ్ళందరికీ చెప్తున్నాను. దయచేసి లేడీ ఆర్టిస్ట్‌ల దగ్గర గాని, టెక్నీషియన్ దగ్గర గాని ఎదవేషాలేయొద్దు. ఈసీ రూల్స్ బ్రేక్ చేసి ఏమన్నా చేశారనుకో తోలు తీస్తారు. ఈసీ ఇన్‌చార్జెస్ గుర్తుపెట్టుకోండి. మీరనుకున్నంత సాఫ్ట్‌గా ఉండదు ఈ సినిమా. అంతా రౌడీ బ్యాచ్‌లే ఉంటాయి ఇక్కడ. సో, మీరు పద్ధతిగా వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్తే ఓకే. దూల బ్యాచ్‌లుంటే మాత్రం దూల తీర్చేస్తారు. అది మాత్రం కొంచెం జాగ్రత్త. ఎక్కడ మీరు ఏ ప్రాజెక్ట్‌కెళ్ళినా కూడా వారణాసి ఉన్నట్లే ఉంటది. టేక్ కేర్. సో, ఈ సినిమా ప్రాజెక్ట్‌లకి ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వచ్చేయండి. లక్షణంగా ప్రాజెక్ట్‌లు చేసుకుంటూ వెళ్తుంటే 'నెరజాన' ప్రాజెక్ట్ 27వ తేదీ నుంచి షూటింగ్ జరుపుకోబోతుంది. ఇది మీరు చూస్తుండగానే షూటింగ్ కంప్లీట్ అయిపోతది. ఫాస్ట్‌గా వచ్చేయండి. అవకాశాలను అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌కి వచ్చేయండి. చివరగా వెళ్ళేటప్పుడు లొకేషన్స్‌లో పొరపాటున కూడా లేడీస్ దగ్గర అసభ్యంగా ప్రవర్తించడం గాని, వాళ్ళని కామెంట్ చేయడం గాని, వాళ్ళని గెలుక్కోవడం గాని ఏదైనా చేస్తే మాత్రం తోలు తీసేస్తాను. డైరెక్ట్ లొకేషన్‌కొచ్చి కొడతాను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సినిమా లేడీ ఆర్టిస్ట్‌లకి చాలా సెపరేట్ సర్వీసులు ఇస్తుంటది. వాళ్ళ మీద ఈగ వాలినా కూడా ఊరుకోను. ఈ సినిమాలో వచ్చే ప్రతి లేడీ ఆర్టిస్టు మన అక్క చెల్లెలతో సమానం గుర్తుపెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీలో చేసే ఎదవేషాలు చేస్తే మాత్రం ఊరుకోను. థాంక్ యూ. లవ్ యూ. మీ వారణాసి సూర్య. థాంక్ యూ.